రెండు వేరు బస్సులు రెండు వేరు కులాలకి వేస్తే నువ్వు సంఘంలోని వెళ్ళాలి చూస్తే పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే దేవుడి తీర్పు కిందకి నీవు వస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిజంగా మీరు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే మీరు ఎవరైనా పక్షపాతం చూపించొద్దు. ఇక్కడ మరి కొంచెం బరి తెగించే మాట మాట్లాడతాను, చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్తగా. కులం విషయంలో చాలా పక్షపాతం సంఘంలోకి వచ్చింది. కులాన్ని బట్టి ఎవరైనా కానీ ఒకవేళ పార్షియాలిటీ చూపిస్తే దేవుని అసలు మీరు కులం ఎవరైతే నమ్ముతారో సంఘానికి వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకొని కులాన్ని నమ్మేవాళ్ళు మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి అర్హులు కాదు. మనం చాలా జాగ్రత్త. ఎవరికైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకోకూడదు. దేవుడు మిమ్మల్ని చంపుతాడు, దేవుడు మనల్ని రోగగ్రస్తులు చేస్తాడు. ఎందుకంటే కులం అనేటువంటి ఆ అడ్డుగోడ, ఈ కులం అనేది దేవుని యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకమైంది, దేవుడు స్థాపించిన క్రైస్తవ మతానికి వ్యతిరేకమైంది. కాబట్టి కులాన్ని నమ్మిన వాళ్ళు యేసును నమ్మని వారు. ఈ మాట జాగ్రత్తమైన. అందుకే ఈ సంఘంలో ఈ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది, చాలా ప్రమాదకరమైంది. కాబట్టి మీరు యేసు ప్రభువుని నమ్ముకొని కులాన్ని నమ్ముకుంటే మాత్రం చాలా ప్రమాదమైంది. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండో విషయం చూడండి ఒకసారి.